ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో శ్రీ గోవిందరాజ స్వామివారి సోయగం. తిరుపతిలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం. రేపు శ్రీ గోవిందరాజ స్వామివారికి వైభవంగా రథోత్సవం. నారాయణవనం టీటీడీ ఆలయంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజనం, హంస వాహన సేవల్లో కళ్యాణ వెంకన్న దర్శనం. వైభవంగా శ్రీ నందీశ్వరునికి అభిషేకోత్సవం. విజయవాడలో వేడుకగా త్రయోదశి ఉత్సవం. భక్తిరస భరితంగా యాదాద్రి గిరి ప్రదక్షిణోత్సవం. జై నారసింహ స్మరణలతో పులకితులైన భక్తులు. నిండు జాబిలి వెలుగుల్లో శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్యానుగ్రహం భక్తులను పరవశులను చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఊంజల సేవ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి చంద్రప్రభ వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ఊయలపై ఆశీనులు గావించిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు కనుల పండుగ ఊంజల సేవ నిర్వహించి కర్పూరహారతులు అందజేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వెండి వెలుగులను వెదజల్లి చంద్రప్రభ వాహనంపై ఆసనులను గావించి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ గోవిందరాజ స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం స్వామివారి మహారథోత్సవం కనుల పండుగగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రథానికి అలంకరించే బంగారు గొడుగు ఉత్సవాన్ని శుక్రవారం సాయంత్రం వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని వాహన మండపంలో బంగారు గొడుగును వేంచేపు చేశారు. తిరుమల, తిరుచానూరు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకన్న ఆలయాల్లో బంగారు గొడుగు ఉత్సవాన్ని తిరుపతికి చెందిన పంతులు గారి వంశీయులచే నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా పంతులు గారి రామనాథం ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు బంగారు గొడుగుకు వాహన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంతులంగారి రామనాథన్ ఆలయ అధికారులను ఘనంగా సత్కరించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ బంగారు గొడుగును ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. మాడవీధుల్లో బంగారు గొడుగును భక్తులు దర్శించుకుని తరించారు. అనంతరం ఉత్తర మాడవీధిలోని మహారథంపై బంగారు గొడుగును అలంకరించారు. హంసవాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం భక్తులను పులకితులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, స్వామివారి హంసవాహన సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. సర్వాభరణాలు, వర్ణశోభిత గజ పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు హంసవాహనంపై ఆసీనులను చేసి పూజలు జరిపారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దేవా నమో దేవా, పావన గుణ
गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा जगदाकार चतुर्भुजा गगननील मेघश्यामा आ आ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్లో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి చిన్నశేష వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై మేళతాళాల నడుమ ఋషికేశ్ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం ఉత్తర మాడవీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయానుసారం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు. ఈ సందర్భంగా మే 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పానాళ్వార్, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాళ్ అమ్మవారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం, శాతుమర, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్లను శటారి మర్యాదలతో సత్కరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆసనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. ధ్వని ప్రేరక రౌద్ర కృతనాయక భువన భవన పరిపాలక తామ్ర జటాధారక మహోత్తుంగ తరంగ మదన భంగ మహంగ మహోజ్వలిత తతంగ క్రతు వినాశ కృతాంగ నమస్తే 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 శంకరా. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించి తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నందీశ్వరుని అభిషేక వీక్షణతో భక్తులు ముగ్ధులయ్యారు. విజయవాడ నగరం యనమల కుదరులో కొలువైన చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో త్రయోదశిని పురస్కరించుకుని అభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని నందీశ్వరుని బృహత్మూర్తికి అర్చకులు పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, సుగంధ జలాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నందీశ్వరునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేకంలో నందీశ్వరుని సేవించి పవిత్ర జలాలను తీర్థంగా స్వీకరించి తరించారు. భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సుగంధ ద్రవ్యాల్లో శోభిల్లారు. వరంగల్ జిల్లా హనుమకొండ గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి సహస్రనామార్చనతో నివేదన, హారతులు అందజేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్ట స్వరూపమైన శ్రీ నారసింహుడు కొలువు తీరిన యాదాద్రిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రతి నెల గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అలాగే స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు నారసింహ స్మరణలు చేస్తూ యాదాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కళకళ్లాడాయి. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ లక్ష్మీ గణపతి అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అనుగ్రహించారు. శ్రీకాకుళం నగరం మొండేటి వీధిలో నెలవైన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు లక్ష్మీ గణపతి మూలమూర్తికి క్షీరాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఆ తర్వాత గరిక పూజలు చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. చల్లని తల్లి శ్రీ గంగమ్మ సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటపాలెంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, నెయ్యి, గంధం, విభూది, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయ అర్చకులు, నిర్వాహకులు వేడుకగా అభిషేకం నిర్వహించి మహానైవేద్యము, కర్పూర హారతులు సమర్పించారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు అభిషేక సేవలో దర్శనం చేసుకుని తరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి బృహత్మూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామి వారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు.
పాట పాడుతూ భజించినా శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కినా పాట పాడుతూ భజించినా శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కినా కనిపించవు ఎందుకని చూడాలని ఉందని ఇది ఒకటి దొరికినంత చాలు స్వామి ఇది ఒకటి దొరికినంత చాలు స్వామి కృష్ణనామ జపం మంగళం కృష్ణనామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన హాలాహలాన్ని సేవించిన అనంతరం నీలకంఠుడు ఉపశమనార్థం సర్వమంగళ రూపిణి గౌరీదేవి ఒడిలో శయనించినట్లు పురాణ కథనం. అంతటి విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టానికి ప్రతీకగా సురుటుపల్లి క్షేత్రంలో స్వామివారు అమ్మవారి ఒడిలో శయన భంగిమలో వేంచేసి భక్తులను కటాక్షిస్తున్నారు. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో అర్చకులు అధిక జ్యేష్ఠమాసం త్రయోదశి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో నందీశ్వరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి పంచ మహా నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివకామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి నందివాహన సేవ విశేషంగా జరిగింది. భక్తులు ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి దేవాలయంలో పురుషోత్తమమానంగా పేరుగాంచిన అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి వైదిక క్రతువులతో షోడశోపచార పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతనామార్చన సహితంగా స్వర్ణ పుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రద్ధ భక్తులతో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి పుష్పార్చన సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చెంగల్వరాయ కొండ దిగువ భాగంలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేకంగా పూజలను జరిపారు. ఆలయంలోని యాగశాల ప్రాంగణంలో విశేష దేవతారాధన నిర్వహించిన అనంతరం ప్రధాన కలశాలను అర్చకులు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గర్భాలయంలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి మంగళకరంగా అభిషేకించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి దక్షిణామూర్తి స్తోత్ర పఠనాదుల నడుమ అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ దక్షిణామూర్తి స్వామివారి పూజల్లో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద